Audio Jungle. Audio Jungle. గ్రహణము అంటే ఏమిటి? ఎన్ని రకాలు? సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి? ఏ పనులు చేయకూడదు? గ్రహణాలు ఏర్పడితే కలిగే నష్టాలు, దోషాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఒక ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు నీడలోకి వెళ్ళినప్పుడు లేదా మధ్యలోకి వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. భూమి నుండి చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అనే రెండు రకాల గ్రహణాలు గమనించవచ్చు. చంద్రగ్రహణము అంటే భూమి, సూర్యుడు మరియు చంద్రుని మధ్య ఉంటుంది. భూమి యొక్క నీడ చంద్రుణ్ణి కప్పివేస్తుంది. ఇక సూర్యగ్రహణం అంటే చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్య ఉంటాడు. చంద్రుడు సూర్యుని కాంతిని భూమికి చేరకుండా అడ్డుకుంటాడు. అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాన్నే సోలార్ ఎక్లిప్స్ అంటారు. గ్రహణం వలన కలిగే నష్టాలు కూడా ఏంటో తెలుసుకుందాం. గ్రహణం అనేది ఒక ఖగోళ శాస్త్రం మరియు సాధారణ శాస్త్రాల పరిధిలోకి వస్తుంది. సూర్యగ్రహణ సమయంలో సరియైన కంటికి రక్షణ లేకుండా కళ్ళను సూర్యుడికి నేరుగా బహిర్గతం చేయడం వల్ల రెటీనా దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. గ్రహణాలు అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు సూర్య నిర్మాణము, పేలుడు సంఘటనలను అర్థం చేసుకుంటారు. భూమి ఇతర గ్రహాలతో పాటు దాని కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతిగా చంద్రుని కక్షలో భూమి చుట్టూ తిరుగుతాడు. 3 స్వర్గపు వస్తువులు ఒకే సరళ రేఖలో సమలేఖనమయ్యే సమయం వస్తుంది. అప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ఇది ఒక ప్రాదేశిక వస్తువు మరి ఒక ప్రాదేశిక వస్తువు నీడలోకి వచ్చినప్పుడు సంభవించే ఖగోళ దిగ్విషయంగా నిర్ణయించబడింది. ఇది పరిశీలకుడు అంతరిక్షంలో వాటి ఒకదానిని చూడకుండా అడ్డుకుంటుంది. భూమిపై మనము 2 రకాల గ్రహణాలను చూస్తాము: సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్ అంటారు. సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్య వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఫలితంగా చంద్రుడు సూర్యుని కాంతిని భూమి ఉపరితలం నుండి చేరకుండా అడ్డుకుంటాడు మరియు దానిపై నీడను వేస్తాడు. ఇది అమావాస్య దశలో జరుగుతుంది. మనము సంవత్సరానికి 5 సూర్యగ్రహణాలను గమనించవచ్చును. ఇక ఈ సంఘటన సమయంలో భూమి నుండి చంద్రుని దూరాన్ని బట్టి వివిధ రకాల సౌర దాగిపోవడాన్ని గమనించవచ్చు. వాటిని ఇలా వర్గీకరించవచ్చు. పాక్షిక గ్రహణము అంటే చంద్రుడు సూర్యునితో పూర్తిగా సమలేఖనం కానప్పుడు సూర్యకాంతిలో కొంత భాగం మాత్రమే భూమిని చేరకుండా నిరోధించబడినప్పుడు పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది. ఇక కంకణాకార గ్రహణం అంటే చంద్రుడు సూర్యుని కప్పి ఉంచినప్పుడు కానీ సూర్యుడు చంద్రుని అంచుల చుట్టూ కనిపించినప్పుడు సూర్యుడు చంద్రుని చీకటి డిస్క్ చుట్టూ ఉన్న ప్రకాశవంతన వలయాన్ని అనే అభిప్రాయానికి వస్తుంది. అంటే ఒక సన్నని రేఖ మాదిరిగా ఉంటుంది. దీన్ని కంకణాకార గ్రహణము అంటారు. ఇక సంపూర్ణ గ్రహణం అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు ఆకాశం చాలా చీకటిగా మారుతుంది. అది రాత్రిలా కనిపిస్తుంది. భూమి యొక్క ఒక చిన్న ప్రాంతం మాత్రమే దీన్ని చూడగలరు. ఇక సూర్యుడు అగ్నివలయంగా ఉదయించినప్పుడు కంకణాకార సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇక చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో కూడా వివరంగా తెలుసుకుందాం. చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే ఇది భూమి, సూర్యుడు మరియు చంద్రుల మధ్య వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఫలితంగా భూమి సూర్యుని కాంతిని చంద్రుని ఉపరితలం చేరకుండా అడ్డుకుంటుంది మరియు దానిని నీడను చంద్రునిపై వేస్తుంది. ఇది పౌర్ణమి రోజున సంభవిస్తుంది. మనం సంవత్సరానికి 3 గ్రహణాలను గమనించవచ్చును. ఇక సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఎలా వరుసలో ఉన్నాయో దానిపై ఆధారపడి చంద్రగ్రహణం కూడా వర్గీకరించవచ్చు.
పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రులోని కొంత భాగం మాత్రమే భూమి నీడలోకి వెళ్ళినప్పుడు. ఇక సంపూర్ణ గ్రహణము అంటే భూమి చంద్రునికి నేరుగా ఎదురుగా వెళ్ళి పౌర్ణమి నాడు దాని నీడను పడే సమయము. ఇక సూర్యగ్రహణాన్ని సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది కళ్ళకు శాశ్వతంగా హానిని కలుగజేస్తుంది. అయితే చంద్రగ్రహణాన్ని నేరుగా వీక్షించడము సురక్షితమే. ఇక రెడ్ మూన్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడాన్ని రక్తపు చంద్రుడు లేదా బ్లడ్ మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఇది ఇలా ఏర్పడుతుంది. భూమి తన నీడను చంద్రునిపై వేస్తుంది. సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వెళ్తుంది. ఈ ప్రక్రియలో నీలము, ఆకుపచ్చ వంటి తక్కువ కాంతి తరంగాలు వెదజల్లుతాయి. ఎరుపు తరంగాలు చంద్రుణ్ణి చేరుకుంటాయి. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇక చంద్రగ్రహణం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చంద్రగ్రహణాలు సాధారణంగా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు తప్పకుండా జరుగుతాయి. రాత్రి ఏ సమయంలోనైనా చంద్రగ్రహణము సంభవించవచ్చు. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ముదురు, నారింజ లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. చంద్రుడు ఎందుకు ఎర్రగా మారుతాడంటే సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు సాధారణంగా ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతాడు. దానికి కారణం ఏమిటంటే భూమి తన నీడను వీస్తుంది. చంద్రుడు దానికంటే ఎటువంటి కాంతి ఉండదు. దాని ఉపరితలము అంటే పైభాగం సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది కాబట్టి అది ప్రకాశిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య కదులుతూ ఉంటుంది మరియు చంద్రుని కాంతి సరఫరాను నిలిపివేస్తుంది. ఇది జరిగినప్పుడు చంద్రుని ఉపరితలము పూర్తిగా చీకటిగా మారడానికి బదులుగా ఎర్రటి కాంతిని పొందుతుంది. ఇక ఎందుకు ఎరుపు రంగు అంటే చంద్రుడు సంపూర్ణంగా ఎర్రటి రంగులోకి మారడానికి కారణము రేలీ శాటరింగ్ అనే ఒక పదార్థం వల్ల రంగురంగుల సూర్యోదయాలు మరియు సూర్యాస్త సమయాలకు మరియు ఆకాశం నీలిరంగంలో కనిపించడానికి ఇదే యంత్రాంగం బాధ్యత వహిస్తుంది. శాటరింగ్ అనే దిగ్విషయం ద్వారా. ఇక రంగురంగుల సూర్యకాంతి మానవ కళ్ళకు సూర్యకాంతి తెల్లగా కనిపించినప్పటికీ వాస్తవానికి అది వేరువేరు రంగులతో కూడి ఉంటుంది. ఈ రంగుల పట్టికం ద్వారా లేదా ఇంద్రధనుసులో కనిపిస్తాయి. స్పెక్ట్రమ్ యొక్క ఎరుపు రంగు వైపు రంగులు ఎక్కువ తరంగాలు కలిగి ఉంటాయి మరియు తక్కువ తరంగాలు మరియు అధిక పునః స్పెక్ట్రమ్ యొక్క వైలెట్ భాగము రంగులతో పోలిస్తే తక్కువగా కలిగి ఉంటాయి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని అలాగే దాని అంక్ష మీద తిరుగుతూ ఉందని మన అందరికీ తెలుసు. భూమి యొక్క ఉపగ్రహమైన చంద్రుడు దాని చుట్టూ తిరుగుతాడని భూమి మరియు చంద్రుడు రెండు సూర్యుని కాంతితోటే ప్రకాశిస్తాయి. సూర్యుని ప్రత్యేక అనుగ్రహ కారణంగా భూమిపైన జీవితం సాధ్యమవుతుంది. భూమి మరియు చంద్రుని కదలికలు ఫలితంగానే సూర్యుడి కాంతి నేరుగా భూమికి చేరకుండా నిరోధించడానికి చంద్రుడు అప్పుడప్పుడు సూర్యునికి సంబంధించిన భూమికి దగ్గరగా వస్తాడు. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని అడ్డుకుంటాడు. అది కొంతకాలం భూమికి చేరకుండా చేస్తుంది. అప్పుడు సూర్యగ్రహణము అంటారు. ఇక ఈ దృష్టాంతంలో చంద్రుని నీడ భూమిపై పడటం వలన సూర్యుడు పాక్షికంగా లేదా పూర్తిగా కప్పబడినట్లు కనిపిస్తాడు. ఇది సూర్యుడు, భూమి మరియు చంద్రుని అమరిక కారణంగా ఉంటుంది. సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఇక మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సూర్యగ్రహణము చాలా ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్ర
పరంగా మరియు ఖగోళ సంబంధమైన సంఘటనగా పరిగణించబడుతుంది. ఇది మతపరంగా కూడా చాలా ముఖ్యమైనది. ఆకాశంలో సూర్యగ్రహణం సంభవించినప్పుడు ఇది భూమిపైన నివసించే వారందరిపైన రకరకాల ప్రభావాలను చూపుతుంది. అలాగే భూమిపై ఉన్న అన్ని జీవులు కేవలం కొద్ది కాలం పాటు ఆందోళన మరియు భయం కలుగుతుంది. గ్రహణ సమయంలో భూమిపైన యొక్క పరిస్థితులు చాలా మార్పు చేకూరుతాయి. ప్రకృతి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇక మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సూర్యగ్రహము సూర్యునిపైన రాహు యొక్క నియంత్రణ బలపరుస్తుందని, కాబట్టి మతపరమైన సమాజంలో సూర్యగ్రహణం ఒక శుభకరమైన సంఘటనగా పరిగణించవచ్చు. ఇక సూర్యుడు అంటే విశ్వం యొక్క ఆత్మగా పరిగణించబడ్డాడు మరియు దాని గ్రహణము రాహువు యొక్క విధ్వంసక ప్రభావం వల్ల ఏర్పడుతుంది. ఇది మేఘావృతంగా ఉంటుంది. పగటిపూట కూడా సూర్యరశ్మి లేకపోవడంతో రాత్రికి రాత్రే పరిస్థితి నెలకొంటుంది. సాయంత్రం వచ్చిందని పక్షులు పసిగట్టి తమ భూములకు తిరిగి రావడం ప్రారంభిస్తాయి. అసాధారణ ప్రశాంతత వాతావరణం ఆవరించింది. ఆ సమయంలో అన్ని ప్రభావితమవుతాయి. ఇక సూర్యుడిని విశ్వం యొక్క ఆత్మ అని పిలుస్తారు. ఇక ఆ సమయంలో సూర్యుడు చాలా బలహీనంగా ఉంటాడని చెప్తాయి. కావున అందరూ దైవారాధన చేసి మంత్రపఠన చేయాలని, ఏదో ఒక మహామంత్రాన్ని పఠిస్తూ గ్రహణ సమయంలో చేస్తే కోటి రెట్లు పుణ్యఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణము అంటే భూమికి సూర్యుడి కాంతిని భూమికి రాకుండా పూర్తిగా అడ్డుకునే విధంగా చంద్రుడు భూమికి మరియు సూర్యుడికి మధ్య ఉన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు చంద్రుని నీడ భూమిపైన పడి చీకటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ యొక్క సూర్యుడు కొంతకాలం పాటు గ్రహణం పట్టేలా చేస్తుంది. దీన్నే సంపూర్ణ సూర్యగ్రహణము లేదా సంపూర్ణ గ్రహణము అని అంటారు. ఇక పాక్షిక సూర్యగ్రహణము అంటే చంద్రుడు భూమి నుండి చాలా దూరంలో ఉన్న మరొకటి ఉంటుంది. అది భూమికి చేరుకోకుండా సూర్యకాంతిని పూర్తిగా నిరోధించదు. అయినప్పటికీ ఇది సూర్యుని యొక్క కొంత భాగంలో నీడను వేస్తుంది. ఆ దృష్టంలో సూర్యుని యొక్క పాక్షిక గ్రహణం మాత్రమే ఉంటుంది. ఇక కండ్ గ్రాస్ సూర్యగ్రాస్ అనే పదమును ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని సూచిస్తుంది. ఇక కంకణాకార సూర్యగ్రహణము అంటే చంద్రుడు మరియు భూమి మధ్య దూరం చాలా పెద్దదిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో చంద్రుడు సూర్యుడిని మరియు భూమికి మధ్య వస్తాడు. సూర్యుని యొక్క కేంద్ర భాగాన్ని మాత్రమే కవర్ చేయడానికి సూర్యుడు ఒక ఉంగరం లేదా కంకణం లాగా కనిపిస్తుంది. దీన్ని మనము వార్షిక సూర్యగ్రహణము అంటాము. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటాము. చాలా తక్కువ వ్యవధి సమయంలో ఈ గ్రహణము ఏర్పడుతుంది. ఇక హైబ్రిడ్ సూర్యగ్రహణము అంటే ఇక చర్చించింది మూడింటిని అదనంగా ఒక ప్రత్యేకమైన సూర్యగ్రహణం. ఇది చాలా అరుదుగా సందర్భాలలో జరుగుతుంది. ఇక మొత్తం సూర్యగ్రహణంలో కేవలం 5% ఈ స్థితికి చేరుకుంటుంది. హైబ్రిడ్ సూర్యగ్రహణము కంకణాకార గ్రహణం వలె ప్రారంభమవుతుంది, పూర్తి గ్రహణం వరకు పురోగమిస్తుంది. అంటే మొదట తక్కువగా ఉండి క్రమేపణ పెరుగుతూ ఉంటుంది. ఇక కంకణాకార రూపానికి మరలా తిరిగి వస్తుంది. ఈ యొక్క సంఘటన ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించబడుతుంది. ఇక ఇది చాలా అరుదు కాబట్టి దీన్ని హైబ్రిడ్ సూర్యగ్రహణము అంటారు. ఇక గ్రహణ సమయంలో ఏం పనులు చేయాలి, ఏవి చేయకూడదో వివరంగా తెలుసుకుందాం. గ్రహణం రోజున సూర్యుడిని చంద్రుని పాములు మింగుతాయి అంటే రాహుకేతులని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంట్లో ఎవరైతే గర్భంతో ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. నేరుగా గ్రహణమును చూడకూడదు. ఆ రోజు చూస్తే ఒకవేళ జెనెటిక్ లోపాలతో పిల్లలు పుడతారని మన పురాణాలు చెప్తున్నాయి. ఒక్కసారి ఈ గ్రహణ సమయంలో ఏమేమి జరుగుతాయో కాస్త వివరంగా తెలుసుకుందాం. గ్రహణం పట్టే సమయంలో వంట కూడా చేయకూడదు.
విగ్రహాలను తాకరాదు. గ్రహణం విడిచిన తర్వాత మరలా స్నానం చేసి పరిశుభ్రంగా ఇంటిని తీర్చిదిద్దుకొని పూజలు చేయాలి, ధ్యానం చేయాలి, శివారాధన తప్పకుండా చేయాలి. గ్రహణ సమయంలో అన్నం వండటం కానీ తినడం కానీ చేయకూడదని చెప్తారు. ఒకవేళ అలా చేస్తే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక గర్భవతులు బయటకు వెళ్ళకూడదు. గ్రహణ సమయంలో బయటకు రాకూడదని, ముఖ్యంగా మొదటి 5 నెలల లోపు ఉన్నవాళ్ళు అస్సలు వెళ్ళకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. గ్రహణం సమయంలో ఒకవేళ గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్తే గ్రహణమొర్రిగా పుడతారని మనకు పురాణాలు చెప్తున్నాయి. సైంటిఫిక్ ప్రకారము జెనెటిక్ లోపాలు ఏర్పడతాయని కూడా చెప్తున్నారు. ఇక గ్రహణాలు ఏర్పడటానికి దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారము దేవతలు రాక్షసులు పాలకడలిని చిలికినప్పుడు అమృతం వస్తుంది. అమృతం తాగితే మరణం అనేది రాదని, దానికోసం దేవతలు రాక్షసులు పోటీ పడతారు. అప్పుడు విష్ణు మోహిని అవతారంలో వచ్చి రాక్షసులని మాయ చేసి అమృతంని పంచడం ప్రారంభిస్తాడు. ఇక దేవతలకు అమృతం పంచేటప్పుడు ఒక రాక్షసుడి వేషం మార్చుకుని దేవతలో కలిసిపోతాడు. కానీ ఆ విషయం తెలియక విష్ణు అమృతం పోస్తాడు. అయితే అతడు రాక్షసుడని గమనించిన చంద్రుడు సూర్యుడు విష్ణువునికి చెబుతాడు. విష్ణు తన చక్రంతో వెంటనే ఆ రాక్షసుని తలను నరికివేస్తాడు. కానీ అప్పటికే అమృతం కొంత తాగి ఉండటం వలన తలా మొండం బతికే ఉంటాయి. ఆ తల పేరే రాహువు, మొండం పేరే కేతువు. ఇప్పుడు నవగ్రహాలలో మనం పూజించే రాహుకేతులు వారే. తన గురించి విష్ణువుకు చెప్పినందుకు పగపట్టి చంద్రుణ్ణి సూర్యుడిని రాహు మింగుతాడు. దీన్నే గ్రహణము అని చెప్తారు. కానీ మొండం లేనందున మళ్ళీ వాటిని బయటకి వదిలేస్తాడు. ఇక ఈ రాహుకాలాన్ని అత్యంత అశుభంగా భావిస్తారు. ఈ కాలంలో దుష్టశక్తులు యాక్టివ్గా ఉంటాయని, దైవశక్తి తక్కువగా ఉంటుందని, సూర్యకాంతి ఉండదు కాబట్టి బ్యాక్టీరియా వైరస్ లాంటివి పెరుగుతాయని చెప్తారు. ఇక సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఒక గ్రహం నీడ మరొక గ్రహం మీద పడటాన్ని గ్రహణం అంటారు. అంటే సూర్యుని వెలుగు భూమి మీద పడకుండా మధ్యలో చంద్రుడు అడ్డంగా వస్తే అదే సూర్యగ్రహణం అవుతుంది. అంటే చంద్రుని నీడ భూమి మీద పడుతుందన్నమాట. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక సూర్యగ్రహణ సమయంలో కంటికి తప్ప మరి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని సైన్స్ చెప్తుంది. సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదు. ఒకవేళ చూస్తే కంటి చూపు పోయే ప్రమాదము ఉంది. ఇక చంద్రగ్రహణం కూడా మనిషి మీద చెడు ప్రభావం చూపుతుంది. మనసో జాత చంద్రమా అంటారు. మనసుకి కారకుడే చంద్రుడు, ఆత్మశక్తికి కారకుడు సూర్యుడు. ఇక నమ్మేవారు వాదన ఏమిటంటే గ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక గ్రహణం రోజు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్ని నియమాలు అనాదిగానే వస్తూ ఉన్నాయి. వాటిని మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారేయడం సరికాదని ఆ నమ్మకాలను విశ్వసించేవారు చెప్తున్నారు. నేటి సైంటిస్టుల మాదిరిగానే ఒకప్పుడు పండితులు ఎంతో పరిశీలించి తమ అనుభవంతో ఇటువంటి నియమాలను తీసుకువచ్చారని మన ఋషులు మనకు అందించిన విజ్ఞాన ఫలం కాబట్టి వాటిని ఆచరించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ.